సాంబార్ కంప్లైంట్ ఉంది, రైస్ కంప్లైంట్ ఉంది, కర్రీస్ మీద కంప్లైంట్ ఉంది, పెరుగులో కంప్లైంట్ ఉంది. పిల్లలు ఏదన్నా నిజంగా కూడా బాగాలేదు అని అంటే అది మీరు కంపల్సరీ మార్చుకోవాలి. వాళ్ళని ఉల్టా మీరు మాటలు అనడమో, బెదిరియడమో, గద్దియడమో చేసిందనుకో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఉండదు. ఉడికిందా? తింటామా? మనమైతే తింటామా? పప్పు ఉడకలేదు అసలు, వాటర్ లేవా? లేదు. సాంబార్ ఉడకదు మేడం, మార్నింగ్ వాటర్ ఉంటుంది మేడం సాంబార్. ఇప్పుడు ఇలా చెప్తున్నాం మేడం, ఇంటర్నల్ మార్క్స్ అవన్నీ తీసారు మేడం, తర్వాత తిడతారు మేడం మమ్మల్ని. 12 కేజీల కందిపప్పు ఉండాలండి దీంట్లో, ఎర్ర నీళ్లు తప్ప ఏం లేవు. ఎవరేమంట ఎంత ఇస్తా ఉన్నాం తెలుసా నీకు? 9 రూపాయల 69 పైసలు ఇస్తున్నాం మేము ఒక అబ్బాయికి పెట్టినందుకు. 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం మేము ఈ కూరకు. ఇది 6,000 రూపాయలు విలువైందేనా? రైస్ ఫ్రీ వస్తున్నాయి, గుడ్లు ఫ్రీ, చిక్కీస్ ఫ్రీ, రాగి మాల్ట్ ఫ్రీ, బెల్లం ఫ్రీ. 20 గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలా అంటే 12 కేజీలు కందిపప్పు వేయాలి. నువ్వు ఎంత వేసావు? 12 వేసినావు కదా. గట్టిగా 1 కిలో నరగులు లేదు 10 ఇంట్లో. పూతతం తెచ్చి ఎత్తుకోండి కందిపప్పు యాడింది అని. ఎంత వేసినావు బా? నిజం చెప్పు, ఏమన్నులే నేను. 12 వేసినావు. మరి కనపడితే కాదు, అది తీసేయండి. ఆ టీంలు అంతా పెరిగి పడేయండి.